యొక్క పరిస్థితి ఏంటి? నిజామాబాద్ పోర్టులో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే నా పేరు సాంబశివరావు, రేపల్లి నియోజకవర్గం, పిన్ని సాంబశివరావు, బీజేపీ నాయకుడిని. అయితే గత కొంతకాలంగా మనకి ఇక్కడ కొంతమందికి ఆయిల్ సబ్సిడీ రావట్లేదు. ఎందుకని నేను అడగటానికి ఏం లేదు, ఎవరిని అడగాలన్నా కానీ పర్మిషన్లు రావట్లేదు. అదే కాకుండా కొన్ని వస్తున్నాయి, కొన్ని వాటికి వస్తున్నాయి. మరి మత్స్యకార భరోసా ఉంది, కొంతమంది ఏరే అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వస్తుంది. మరి దీంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నేను ఆల్రెడీ కేంద్రానికి దృష్టికి తీసుకెళ్ళాను దీన్ని. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ సబ్సిడీ రావట్లేదని చెప్పేసి అంటాం. మరి ఆనాడు మరి మంత్రి గారు అధికారంలో రాబోయే ముందు నేను అన్నిటికీ కుల వర్గ ప్రాంతాలు అనేది చూడకుండా నేను అన్నిటికీ న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా మత్స్యకారులకు కూడా నేను న్యాయం చేస్తానని చెప్పిన ఈరోజు ఏమైతుంది? జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడరు, మతం చూడరు, ఏం చూడరు. కానీ ఆయన చూసేది ఒకటే, మన ప్రశ్నిస్తే గమ్మున కేసు వేద్దామా, లేకపోతే లోనేద్దామా, లేకపోతే ఏమన్నా మన వర్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద చర్యలు చూసుకోండి అని ఇండైరెక్ట్గా మాత్రం అతను సారు మనకి ఆదేశాలు ఇస్తుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళకి. కానీ అది జరిగేది ఏంటంటే నోరు ఒకటి చెబుతుంటే చెయ్యి ఒకటి చేసేది అన్నట్టు వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ అధికారంగా ఏవి కనపడవు, పురుగులు దొరకవు. అయితే ఈ రోజున ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మత్స్యకారులు ఏంటి ఇవాళ కనుక బయలుదేరి కనుక వేటకెళ్ళినట్టయితే సుమారు 10 రోజులు పడుతుందో 15 రోజులు పడుతుందో, అసలు మనిషి అనేది వస్తాడో రాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు అనేది అరచేతుల్లో పెట్టుకుని బయలుదేరేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దేవుడి మీద భారం వేసుకొని మత్స్యకారులు వచ్చేసరికి ఇదివరకు చనిపోయినప్పుడు మనకి 50,000, లక్ష రూపాయలు, 2 లక్షలు అది కూడా బాడీ కనపడితేనే ఇచ్చేవాడు. మేము దాని మీద తీవ్రంగా కేంద్రానికి రాయటం వల్ల మత్స్యకారులు ఐడెంటిటీ కార్డులు మోడీ గారు ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయి కొంతమంది ఇరుక్కుపోయి ఏటకెళ్ళి గాలివానకి వెళ్ళి సరే సమీకరణాలు అందక కొన్ని కారణాల చేత మనకి ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ మోడీ గారు వచ్చినాక తక్షణమే వాళ్ళు విదేశాంగ మంత్రితో మాట్లాడి మన మత్స్యకారులు ఏ రాష్ట్రంలో ఉండ, ఏ దేశంలో ఉండ వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళని మన దేశంలో రప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈ బోట్లు వలలు సబ్సిడీలో కూడా కులం చూడడం, మతం చూడడం అన్న వాళ్ళు 100% దీని మీద దర్యాప్తు జరిపిస్తే మామూలుగా 100కి 40% సబ్సిడీ ఉన్నా కూడా ఎవరికి అందలేదు. ఇక్కడ అందేదల్లా ఒకటే, మామూలుగా ఎవరుంటే అధికారంలో వాళ్ళ అనుచరులకు తప్ప మామూలుగా అనామకులకి ఇది అందట్లా. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో వచ్చే పథకాలు మంచి పెట్టాడు మోడీ గారు, కానీ ఆ పథకాలు వచ్చేసరికి ఇప్పుడు ఇండస్ట్రీలు కానీ మరి బోట్లో వీళ్ళు స్మాల్ ఇండస్ట్రీలు కానీ కానీ చాలా చెప్పారు. కానీ దానికి మనం గమనించాల్సింది ఒకటి, ఈ మత్స్యకారులకి అన్సర్వే ల్యాండ్లు, డీకే పట్టాలు, ఫారెస్ట్ ల్యాండ్లు వల్ల షూరిటీ పెట్టలేకపోవడం వల్ల ఈ మత్స్యకారుల పథకాలకు దూరం అయిపోతున్నారు. తద్వారా దూరం అవడం వల్ల ఈ రాజకీయ నాయకులు అనే రాబందులు దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలని మన అధికారులతో కుమ్మక్కయ్యి చక్కగా దాన్ని ఒక వడ్డించిన ఇస్త్రాకులాగా అందరూ గొడవలు లేకుండా చక్కగా పంచుకుంటున్నారంటే ఎలాంటి సందేహం లేదు. ఓకే, అయితే ఇక్కడ శాండ్ మాఫియా జరిగిందని చెప్పారు. శాండ్ మాఫియా మీద మేము గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. దాదాపు ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో రేపల్లి నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెనుమూడి, ఓలేరు, అనంతరం మరియు వ్యాన్పిక్కు కోర్టులో ఉంది. కోర్టులో ఉండ మనకి కోర్టు పని చేసి తప్ప వీళ్ళ మీద ఏ పని చేయవు. ఎందుకంటే అధికారం అనేది చక్కగా అధికారమే పనిచేస్తుంది, ఇంకేయి పని చేయట్లా అనేదంటూ నిదర్శనం ఏంటంటే వ్యాన్పిక్ అనేది సిబిఐ ఈడీ కోర్టులో ఉన్నా కూడా దాని మీద ఎన్ని వందల కోట్ల స్కామ్ తువ్వేశారంటే అసలు ఆ చైతన్యానికి ఇక్కడున్న నాయకులు, మళ్ళీ మన రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు, మరి ఏసీపీ, సిబిఐ ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇంత సామ్రాజ్యంలో కొన్ని వందల కోట్ల అవినీతి మట్టి తువ్వేసి అమ్మేశారంటే దాని మీద మన వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటే అసలు మనకి చట్టాలు ఉండయ్యా, అసలు ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండయ్యా అనే సందేహం ప్రజల్లో. ఎందుకంటే ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడు ఏది చేసినా చెల్లుబాటు అయ్యిద్ది అనే తీరికి ఒక రూట్కి వచ్చే స్థాయికి సామాన్యుడు కొంచెత్తలేని స్టేజ్కి వచ్చేసి ఆ మాట ఎంతకాలం చెల్లుతుంది చెప్పనుకోవచ్చు. అధికారం ఉన్నంత వరకు అధికారమే పరమార్థంగా సాగుతుంది. దాంట్లో కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక పార్టీ వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు వ్యాన్పిక్లో, ఇంకో పార్టీ వాళ్ళు తోగుకుంటున్నారు. ఇట్లా అన్నదమ్ములు కన్నా గొడవలు వస్తున్నాయి కానీ ఆస్తులు కాడ వీళ్ళకి ఎలాంటి గొడవలు ఉంటున్నారు, చక్కగా పంచుకుంటున్నారు. ఏ పేపర్, ఏ టీవీలు కూడా రావట్లేదు. మరి ఇప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటారా? లేదా ఎట్లా? ఆలోచించలేదు. ఈవిడ అడిగితే తంతాననే పథకం ఇండైరెక్ట్గా సాగుతుంది. ఆ పథకం చాలా డేంజర్ పథకం. అదంటే అది మనం డైరెక్ట్గా ఉండదు, ఏది పేపర్ టీవీలో కనపడదు. అడిగితే తంతాననే పథకం. ఎవడన్నా అడిగాడనుకో తంతాననే పథకం ఉంది. అదేంటి అడిగే కేసు వేయటమా, అది లోన్ వేయటమా, అక్రమం కేసు వేయటమా, లేదంటే నన్ను గిల్లాడు అని ఏదో ఒకటి వేయటమా. నా మీదే మర్డర్ కేసు పెట్టారు, రేప్ కేసు పెట్టారు, ఎస్సీ పెట్టారు. మా నాన్న హార్ట్ అటాక్ చనిపోయాడు కూడా. అయ్యో, అయితే నా బాధ ఎవడు చెప్పుకున్నా కానీ సరే దమ్ముంటే సిబిఐ దగ్గర సవాల్ ఇసిరా,
ఇది మామూలుగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, బ్లాక్ ఇసుక, వైట్ ఇసుక, మరి ఇవన్నీ వ్యాన్ పిక్కులో తవ్వకాలు, మరి ఇక్కడ స్కాములు, స్కీములు, ఇళ్ల స్థలాల్లో అవినీతి. అసలు ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో రేపల నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో ఉంది. నేను అవినీతి లేని రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పాను మంత్రి గారు, ఇప్పుడు ఏమైపోయింది? రాజ్యం చేస్తానన్నారు తప్ప ఆయన అవినీతి చేయలేనని చెప్పలేదు ఎక్కడ. కాబట్టి ఆయన మీరు గమనించాల్సింది ఏంటంటే 43,000 కోట్లు స్కాములు సిబిఐ ఈడీకి ఉండి నేను అవినీతి చేయనని ఆయన నేను చేయనని చెప్పాడు, కానీ నేను చేయనని ఎక్కడ చెప్పాలా. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. గత 5 ఏళ్ళుగా నేను అవినీతిని ఎవరిని చేయనీను అని చెప్పాడు. నేను చేయనని చెప్పాలా. మీరు కావాలంటే ఇంకోసారి దాన్ని పరిశీలించుకోవాల్సింది కోరుతాను. మరి ఇప్పటికే నాకు 170 వస్తాయని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి ఎక్కడ నుంచి? మామూలు ఓటు ఎత్తకు భయపడి ఓటు రాకుండా ఉంటే వాళ్ళే వేసుకుంటారు. మరి గెలవకేం చెప్తారు. ఓకే, అసలు ఈసారి జరిగేటువంటి ఎలక్షన్స్ నాకు సరిగ్గా జరుగుతాయని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఓటు ఎత్తకెళ్ళి బతికుంటే చాలు అనుకునే సరికి వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఓటు ఎత్త కాదు, ఎవడు కూడా ఓటు వేయచ్చు, బతికొండాలి ముందు. ఓకే, అది అంటే ప్రజలంతా భయపడే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకుంటున్నారా? అంటే ప్రజలు భయపడతాం కాదు, ఆ స్టేజ్కి తీసుకొచ్చేసారు. ఇప్పుడు మన బాహుబలి సినిమాలో ఉంటుంది, 2 నిమిషాల్లో నీళ్ళలో పిల్లలు ఉంటాడు, 10 నిమిషాల తర్వాత బాహుబలి కనపడతాడు. అట్లా మైండ్ సెట్ సెట్ చేసేసాడు జగన్ గారు. ఓకే.